కేవలం జిహెచ్ఎంసీ పరిధిలోనే 185 చెరువులు ఉన్నట్లు, దాదాపు 300 చెరువులు కబ్జాకు గురైనట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం 2022-23లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రాజధాని చెరువుల ఆక్రమణలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జరుపుతున్న విచారణలో భాగంగా సంబంధిత అధికారులు చెరువుల పరిస్థితి సమగ్ర నివేదిక రూపొందించారు కదా. ఆ నివేదిక ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలో 134 చెరువులలో ఆక్రమణలకు గురైనటువంటి చెరువులు 134 అయితే, దాంట్లో ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువుల సర్వే చేసి వాటిని జరిగిన ఆక్రమణలపై సమగ్ర నివేదిక ఇచ్చిన దాంట్లో హైదరాబాద్లో 134 చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో 8,718 ఎకరాల భూమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం 134 చెరువుల్లో 8,718 నిర్మాణాలు జరగగా బఫర్ జోన్ పరిధిలో 5,343 నిర్మాణం జరిగినట్లు అధికారులు తమ నివేదికలు రూపొందించారు కదా. మరి ఈ 8,718 కానీ 5,343 ఈ నిర్మాణాలు దాదాపు 14,000 నిర్మాణాలు ఉన్నట్టుగా, ఈ చెరువుల్లో నిర్మాణాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నాయి. మీ నివేదిక ప్రకారం ఈ మొత్తము 13,000 నిర్మాణాలని, బిల్డింగ్స్ని కూలగొట్టే దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఎప్పటి లోపల కూలగొట్టి ఎప్పటి లోపల ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ పరం చేసుకుంటుందో మరి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఉన్నారు. మరి దీనికి ఎంత సమయం పడుతుంది? 13,000 నిర్మాణాలని ఈరోజు నేలమట్టం చేయాలంటే మీకు కావాల్సిన సమయం ఎంత? మీకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమున్నది? ఎంతమంది మీరు వర్కర్స్ కావాలి? ఎంతమంది అధికారులు కావాలి? ఎన్ని మరి మీకు కావాల్సినటువంటి మరి జేసీబీలు కానీ మరి కూలగొట్టేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎన్ని కావాలి? దానికి ఎంత సమయం పడుతుందో ఏ రోజున బేరీజు వేసుకున్నారా అని అడుగుతా ఉన్నా. ఇవి కేవలం చెరువులకు సంబంధించి హైదరాబాద్ నగరంలోనే. ఈ రకంగా జిల్లాల వారీగా మీరు లెక్క చేస్తే మరి ఎన్ని లక్షల ఇలాంటి బిల్డింగ్స్ చెరువులలో ఉన్నాయి. దాంతోపాటు మరి కొన్ని లక్షల ఎకరాల భూమి, ఈరోజు 14 లక్షల ఎకరాల భూమి అసైన్డ్ భూమి కానీ, 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి కానీ, అదే మాదిరిగా ఎండోమెంట్ అండ్ ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన భూములన్నీ కొన్ని లక్షల ఎకరాల్లో భూమి ఈరోజు అన్యాక్రాంతమై అవన్నీ కూడా ఇతరుల చెరలో ఉంటే వాటన్నిటినీ విడిపించే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రానికి ఉన్నదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను.